తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని నమశివాయపురం భూములపై హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తయిందని తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డక్కిలి మండల పరిధిలోని నమశివాయపురం గ్రామంలోని సర్వే నంబర్ 1లో ఉన్న 243 ఎకరాల భూమిపై వివాదం నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన జాయింట్ సర్వేలో రిజర్వ్ ఫారెస్ట్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. సంబంధిత అధికారులకు హైకోర్టుకు నివేదికను సమర్పించామని పేర్కొన్నారు. గతంలో నమశివాయపురం గ్రామంలోని సర్వే నంబర్ 1లో ఉన్న 243 ఎకరాల భూమిపై పి జనార్దన్ రెడ్డి మరో 10 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు గత ఆగస్టు 12న తీర్పు వెలువరించింది. భూమిపై పిటిషనర్లు చేసిన అభ్యర్థనను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించిందని, ఈ ప్రక్రియ 6 వారాల్లో పూర్తి చేయాలని కూడా పేర్కొందని తెలిపారు. ఈ వివాదంపై ఎవరూ అసత్య ప్రచారం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గతంలో ఏప్రిల్ నెలలో రిట్ పిటిషన్ 3098/2025న పి జనార్దన్ రెడ్డి మరియు 10 మంది కలిసి ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. దానికి మేము కౌంటర్ కూడా వేసాము. ఆ రిట్ పిటిషన్లో సర్వే నెంబర్ 1 నమశివాయపురంలో 243 ఎకరాలకి పాస్బుక్లు 11 మంది మంజూరు చేయమని అర్జీ దాఖలు చేసిన విషయమై హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు హైకోర్టు ఆ యొక్క అర్జీని పరిశీలించి ఆ యొక్క 6 వారాల్లో నివేదిక ఇవ్వమని కేసు క్లోజ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం అనేది. దాని మీద ఆ ఉత్తర్వులు వచ్చింది 12/8/2025న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము ఫ్రెష్ ఎంక్వైరీగా 21/8/2025న ఆ 11 మందికి రెవెన్యూ కోర్టు ద్వారా నోటీస్ ఇష్యూ చేసి, తర్వాత మళ్ళా రెండో నోటీసుగా 12/9/2025 కూడా వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళ 11 మందిని పిలవడం జరిగింది. 11 మందికి సంబంధించి 243 ఎకరాలకు సంబంధించి డాక్యుమెంట్లు అడగడం జరిగింది. వాళ్ళ వద్ద కొన్ని రసీదు తప్ప ఎటువంటి డాక్యుమెంట్స్ లేనందున మేము దానికి తర్వాత ఆ యొక్క భూమి సాగు చేసుకున్న స్థలంను కూడా అడగడం జరిగింది. అది దాని మీద మన యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్కి లేఖ పంపి జాయింట్ సర్వే 17/9/2025 సెప్టెంబర్ 17వ తేదీన ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మరియు మా యొక్క సర్వే సిబ్బంది మరియు రెవెన్యూ కలిసి జాయింట్ సర్వే నిర్వహించడం అనేది. ఆ జాయింట్ సర్వేలో మా ఉమ్మడి సర్వే నివేదిక ప్రకారంగా అందరూ సర్వే చేసి ఈ విధంగా నివేదిక ఇవ్వడం అనేది. ఆ సర్వే నెంబర్ 1 స్టేషన్ నెంబరు 69 ఆల్తూర్పాడు మోపు రిజర్వాయర్ ఫారెస్ట్ లోపల నమశివ పరిధి ఉన్నదని, సర్వే నెంబర్ 1 పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నదని ఈ సర్వే నివేదికలో తేల్చడం జరిగింది. ఆ సర్వే నివేదిక ప్రకారంగా మేము ఆ కన్సర్న్డ్ అర్జీదారులకు పెట్టిన పిటిషన్, ఏప్రిల్లో పెట్టిన పిటిషన్ పైన ఒక స్పీకింగ్ ఆర్డర్ను కూడా మేము 23/9/2025 6 వారాల లోపలే ఆ యొక్క నివేదికను స్పీకింగ్ ఆర్డర్ ద్వారా చేసి ఆ కన్సర్న్ 11 మంది కూడా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేయించిన తర్వాత మేము హైకోర్టుకి కూడా నివేదికను 8/10/2025 తేదీన హైకోర్టుకి కూడా నివేదిక పంపించి హైకోర్టులో ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఎవరికి కానీ ఎటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ 1 నమశివాయపురంలో కానీ ఎవరికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం కానీ, తర్వాత ఎటువంటి అడంగలు, తర్వాత 1B కానీ చేయడం జరగలేదు. ఎందుకంటే ఇప్పటికీ గత జీవో నెంబరు 2598 తేదీ డిసెంబర్ 27, 1967 ప్రకారంగా మోపు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న గెజిట్ ప్రకారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 1967 నుంచి ఇప్పటి వరకు అన్ని సంవత్సరాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే ఆ భూమి ఉన్నదని నిర్ధారణ జరిగింది. కాబట్టి ఎటువంటి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వలేదు. అది FLR ప్రకారం కూడా మేతపురంలోకు, అడంగల్ ప్రకారం కూడా మేతపురంగా ఇప్పటికీ అదే విధంగా నమోదయ్యి ఉన్నది. అంతేగాని ఎవరి పేరు అడంగల్ కానీ పట్టాదారు పాస్బుక్ పేర్లు నమోదు చేయలేదు. ఇందులో కన్సర్న్ ఈఆర్ఓ కూడా నరేష్ ఈఆర్ఓ, ఇది కోటిరెడ్డి నమశివాయపురం ఆల్తూర్పాడుకు సంబంధించి కోటిరెడ్డికి ఎటువంటి సంబంధం కూడా లేదని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేను చివరిగా విలేకరులందరికీ
నేను కోరుకునేది ఏంటంటే విలేకరులు పత్రికా సోదరులు వార్తలు రాసే స్వేచ్ఛ ఉంది, కానీ ఎవరైనా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసేటప్పుడు అధికారుల యొక్క వివరణ కూడా తీసుకొని ప్రచురిస్తే మంచిదని కోరుకుంటున్నాను. అలా కాకుండా ఏకపక్షంగా కానీ ఎలాంటి ఆరోపణలు చేస్తే లీగల్గా కూడా చర్యలు తీసుకుంటారని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క పత్రికలు మా యొక్క వివరణ కూడా అడిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.